వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. జంక్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే. కానీ ఎందుకు తిన్నారు? లావ్ అయిపోతామని తిన్నారు, అంతే కదా. సో అట్లాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో బ్రోస్టెడ్ చికెన్ వచ్చేసింది. అమెరికాలో బాగా ఫేమస్ అయిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఇలా కంటెంట్, కొలెస్ట్రాల్ ఇంకా ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ బర్గర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏందో, వాళ్ళు అసలు ఎట్లా చేస్తారో వాళ్ళని అడుగుదాం. లెట్స్ గో. సో ఫైనలీ లోపలికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఏంటి ఇవన్నీ, ఏంది, ఏం చికెన్ ఇదంతా? ఇది వచ్చేసి లెజెండరీ చికెన్, ఇది వచ్చేసి హాట్ మసాలా, ఇది వచ్చేసి హ్యాపీ ఫ్రైడ్ చికెన్. ఇప్పుడు ఈ లెజెండరీ చికెన్ ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 2 పీసెస్ ఇలా వేసిన తర్వాత ఫస్ట్ దీన్ని డిప్ చేసి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఆల్రెడీ మనం ఇక్కడ టైం సెట్ చేసాం. ఇక్కడ ఈ లెజెండరీ చికెన్కు 6 minutes టైం ఉంటుంది. ఇది టెంపరేచర్ కూడా ఆల్రెడీ సెట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం లెజెండరీ చికెన్ ఈ వెల్లో వేసి స్టార్ట్ చేసామో అప్పటి నుంచి వెళ్ళి దాని ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడికి కోన్ అనేది ఇక్కడ చూస్తూ ఉంటుంది, ఫ్రై అవుతుంది. అప్పటి వరకు నేను ఇలా బ్రీడింగ్ చేయాలో దీన్ని చూస్తుంది. ఇది ఇలా ఫింగర్స్ ఇలా బ్రీడింగ్ చేస్తూనే ఉండాలి. దీంట్లో ఫ్లవర్ అండ్ కాజు స్పైసెస్ 2 యాడ్ చేసి ఉంటుంది. దీనిలో ఇలా బ్రీడింగ్ చేసి 1 to 5 times బ్రీడింగ్ చేస్తూనే ఉండాలి. బ్రీడింగ్ చేసిన తర్వాత 1 time వాటర్లో డిప్ చేసి అగైన్ పీస్ వాటర్లో డిప్, అగైన్ కోటింగ్. వాటర్లో మనం చికెన్ పీస్ డిప్ చేసి వేసుకోవడం వల్ల ఏమవుతుంది, మ్యారినేషన్ అనేది ఎక్కువ పట్టేసుకుంటుంది. ప్లస్ ఆ ఫ్లేక్స్ అనేది క్రిస్పీనెస్గా వస్తాయి. అందుకొరకు దానికి వాటర్లో మనం డిప్ చేస్తాం. ఈ ఫ్లేక్స్ అనేది చాలా క్రిస్పీనెస్గా వస్తాయి. ఇది ఇప్పుడు ఇది వచ్చేసి హాట్ మసాలా పీసెస్. మనం ముందుగా లెజెండరీ పీసెస్ చేసినాం, దానికి 6 minutes టైం టెంపరేచర్ సెట్ చేసినాము. దీన్ని ఫస్ట్ లెజెండరీకి మనం డైరెక్ట్ డిప్ చేసాము. ఇప్పుడు ఈ హాట్ మసాలాకు 2 times డిప్ చేసి నూనె వేసేయాలి. ఇలా క్లోజ్ చేసి లెజెండరీకి మనం 6 minutes టెంపరేచర్ సెట్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ మనకు 6 minutes. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది హాట్ మసాలా కాబట్టి దీనికి మనము 3 minutes సెట్ చేసి క్లోజ్ చేయాలి. అంటే డిఫరెంట్ చికెన్కి డిఫరెంట్ టైం ఉంటుంది. దీనిలో ఇప్పుడు హ్యాపీ ఫ్రైడ్ చికెన్ 2 pieces. దీన్ని కూడా 2 times డిప్ చేయాలి. దీని టైమర్ 2 minutes. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ఆల్ చికెన్స్ గెస్ట్కి ఎలా సర్వ్ చేయాలో, ఫస్ట్ 2 లెజెండరీ పీసెస్. ఓకే, లెజెండరీ హాట్ మసాలా, నౌ హ్యాపీ ఫ్రైడ్ చికెన్ 2 pieces. ఓకే. సో బాగా ఫ్రై చేసిన చికెన్ రెడీగా ఉంది. సో దీనికి 3 sauces ఇచ్చారు, మనకు నచ్చిన సాస్లో డిప్ చేసుకోమనేసి. సో వాట్ నెక్స్ట్? ఇంకోటి ఏమో చూపెడతాను. ఇంకోటి వచ్చేసి పాలక్ పన్నీర్ బర్గర్. ఓకే, సో పాలక్ పన్నీర్ బర్గర్ నాన్ వెజ్ అనుకుంటాం కదా. సో నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ గిట్ట ఇక్కడ అవైలబిలిటీలో ఉందన్నారు. సో ఆ బర్గర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ sliced tomatoes, rings, onion rings, and creamy spinach, and asperge lettuce. Okay, fine. So ఇది ఎలా చేస్తారు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. స్టార్ట్ చేసేస్తారా? ఓకే. ఇది పాలక్ పట్టి. ఈ పాలక్ పట్టిలో పాలక్ అండ్ పన్నీర్లో 2 మిక్సింగ్లో ఉంటాయి. ఇవి దీన్ని ఆల్రెడీ బ్రెడ్ కొట్టెడ్తో చేసి రెడీ చేసి పెట్టాను. ఇక్కడ దీన్ని డీప్ ఫ్రై చేసుకొని పాలక్ పట్టి పని చేసుకున్నాను. ఇది గ్రీన్ బన్. అదర్ రెస్టారెంట్లలో గ్రీన్ కలర్ అవ్వడానికి కొన్ని లిక్విడ్స్ యూజ్ చేస్తారు. మన దగ్గర ఈ గ్రీన్ బన్ తయారు చేయడానికి స్పినాచ్ ప్యూరీతోని ఈ గ్రీన్ బన్ తయారు చేస్తారు. దానివల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇది ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇలా 1/2 కట్ చేసుకొని సేమ్ సైజ్ చెక్ చేసుకొని ఇలా చెక్ చేసుకొని దీన్ని మనం గ్రిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 minute ఇలా గ్రిల్ చేసుకొని కొంచెం క్రిస్పీనెస్ లైట్గా మనకు గ్రిల్ చేసుకుంటే అది క్రిస్పీనెస్ అని వస్తుంది.
ఇప్పుడు దీని బాటమ్ తీసుకొని ఫస్ట్ లెటస్ అరేంజ్ చేసేయండి. బాటంలో అరేంజ్ ద స్లైస్ ఆనియన్స్. ఇలా ఆనియన్ రింగ్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత 3 పీసెస్ టమాటో స్లైసెస్, ఈక్వల్ షేప్ 3 పీస్ టమాటో స్లైసెస్ అరేంజ్ చేసుకొని, ఇది వచ్చేసి క్రీమీ స్పినాచ్. ఇది బెషమల్ సాస్ అండ్ స్పినాచ్తో తయారు చేసింది. దీన్ని మనం ఒక 30 సెకండ్స్ ఓవెన్లో వార్మ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకోవాలి. క్రీమీ స్పినాచ్ను దీనిపైన డ్రిజిల్ చేసుకోవాలి. పౌండ్ మీద చీజ్ అల్పినో డిప్, ఇది ఇలా డ్రిజిల్ చేసుకొని దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. పాలక్ పన్నీర్ బర్గర్ ఇస్ రెడీ. సో ఫైనల్గా పాలక్ బర్గర్ ఇంకా దాని కాంబినేషన్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చినాడు. సో ఇది కూడా వెజిటేరియన్స్ కోసం అనేసి బర్గర్ అండ్ నాన్ వెజిటేరియన్స్ కోసం ఆ స్టార్టర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. సో లెట్ మీ టేస్ట్ వన్. టూ గుడ్ ఉంది. మీరు గిట్ట ట్రై చేయాలా. జంక్ ఫుడ్లో తినాలంటే ఇట్లాంటివి తినండి. మీరు గిట్ట హెల్తీగా ఉండండి. కెమెరామెన్ సాయితో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.